దేవుని సన్నిధికి మనం ఏం చేయాలంటే గౌరవించాలి. ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యపరచకూడదు. సమయం చాలా ఇంపార్టెంట్. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన సన్నిధిలో మనము ప్రతి మాటని ఏం చేయాలంటే రిసీవ్ చేసుకుంటా ఉండాలి. ప్రతి మాటను మనం ఏం చేయాలంటే బాధ్యతగా, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ దినమున ఖచ్చితంగా 100% మీ నిమిత్తం మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన మేపు గొర్రెలం, మనం ఆయన పాలించు ప్రజలం, మనం ఆయన ఏర్పాటు చేసుకున్న సొత్తైన దేవుని ప్రజలై ఉన్నాం. మనం ఆయన పిలిచాడు, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు ఆయన. ఆమేన్. కనుక ఖచ్చితంగా నిన్ను ఇక్కడికి పిలిచినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడతాడు. నీ గురించి ఆయనకు తెలుసు. నీతో మాట్లాడతాడు. నీకు బలం ఇవ్వాలని, నీకు ఆదరణ దయచేయాలని, నీకు మేలు చేయాలని, నీకు స్వస్థత